కల్కి మేనియాతో ప్రెజెంట్ ఇండియా మొత్తం షేక్ అవుతుంది. ప్రభాస్ హీరోగా నటించిన ఈ మూవీలో కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషించారు. నాగశ్విన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఎలా ఉందనేది ఐమాక్స్ థియేటర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లక్ష్మీనారాయణ అందిస్తారు. కల్కి సినిమా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా విడుదలైనటువంటి సినిమా అన్ని థియేటర్లు ఆడుతోంది. ఎక్కువగా అంటే భారతదేశం మొత్తం మీద తెలంగాణలోనే ఎక్కువ థియేటర్లు ఆడుతుంది. ప్రస్తుతం మనం ఐమాక్స్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఐమాక్స్ థియేటర్ దగ్గర సినిమాలో ఏదైతే బుజ్జి అని ఒక క్యారెక్టర్ వాడారో ఆ బుజ్జికి సంబంధించిన ఆ బుజ్జి క్యారెక్టర్కు సంబంధించిన వాహనం ఇది. ప్రభాస్ ఈ కల్కి సినిమాలో బుజ్జి వాహనాన్ని వాడతాడు. గ్రాఫిక్స్తో చేసినటువంటి కొన్ని సన్నివేశాలు అయితే ఈ బుజ్జితో సినిమా కథ మొత్తం నడుస్తూ ఉంటుంది. ప్రధానంగా బుజ్జిని తన వాహనంగా పెట్టుకొని సినిమా మొత్తం నడిపిస్తాడు ప్రభాస్. చూసుకోవచ్చు ఇక్కడ మేజర్గా ఉన్నటువంటి డ్రైవింగ్ సీట్ ఎలా ఉంది, ప్రభాస్ కూర్చున్నటువంటి సీటు, తర్వాత ఇది గ్లాస్ ఒకటి, ఆ గ్లాస్ కూడా మనకు స్పష్టంగా చూసుకోవచ్చు. ఇదే ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ వాహనమే కల్కి సినిమాలో పూర్తిగా సినిమా మొత్తం వాడడం జరిగింది. సుమారు 3 గంటలు పాటు ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమాకు సంబంధించి పార్ట్ 2 కూడా ఉన్నట్టు క్లైమాక్స్ లో మనకు తెలుస్తుంది. ఏమనిపిస్తుంది ఈ వాహనం చూస్తుంటుంది? నడపాలని ఉందన్న నాకైతే. ఏముంది దట్టెట్టేసారి వెళ్ళడానికి లేదు. అక్కడ చూస్తున్నాం, వాళ్ళు చూస్తుంటే ఆ ప్లేస్ లో మేము ఎందుకు లేవో అని ఉంది. సినిమాలో చూసాం, ఇక్కడేమో చూస్తున్నాం, లైవ్ చూస్తే చాలా బాగుంది ఫీలింగ్ అయితే. ఒకసారి వెళ్ళి కూర్చుంటే మేము ఇంకా బాగుండు. అంటే ఇలా ఏదైనా ఎగ్జిబిషన్ టైప్ పెట్టారు, బాగుంది. అందరికీ కూర్చొని ఒక ఫోటో ఛాన్స్ కూడా ఇస్తే ఇంకా బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఫ్యాన్స్ అందరం కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇది పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కేవలం వాహనం చూడడానికి కోసం కొంతమంది వస్తుంటే సినిమా చూడడానికి కోసం మరికొంతమంది వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. ఏదేమైనప్పటికీ కూడా సినిమాలో ఉన్నటువంటి కీలకమైన క్యారెక్టర్ని ఇవాళ ఇక్కడ ఐమాక్స్ ముందు ప్రదర్శించడం జరుగుతుంది. వారం రోజుల పాటు ఈ వెహికల్ ఏదైతే బుజ్జి అనే వెహికల్ ఉందో ఈ వారం రోజుల పాటు ఈ వెహికల్ ఇక్కడే ఉంటుందని నిర్వాహకులు చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో లక్ష్మీనారాయణ, హైదరాబాద్. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ రిలీజ్ అయింది. డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ వివిధ ప్రాంతాల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద టపాసులు పేల్చి ప్రభాస్ కటౌట్ కు పాలాభిషేకాలు చేశారు. కొబ్బరికాయలు కొడుతూ జై రెబల్ స్టార్, జై ప్రభాస్ అంటూ నినాదాలు చేశారు. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన కల్కి మూవీ విడుదలైంది. డైరెక్టర్ నాగశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ వివిధ ప్రాంతాల్లో విడుదలై భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఆయన ఫ్యాన్స్ థియేటర్ల వద్ద టపాసులు పేల్చి ప్రభాస్ కటౌట్ కు పాలాభిషేకాలు చేశారు. కొబ్బరికాయలు కొడుతూ జై రెబల్ స్టార్, జై ప్రభాస్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.